దోమ కుడితే బ్లడ్ పోతుంది, అదే ప్రేమ పుడితే బ్రెయిన్ పోతుందని ఎన్నో వాట్సాప్లో వచ్చిన జోక్ చూసి మస్తు నవ్వుకున్నా. నిజంగానే బయట అవుతున్న కొన్ని లవ్ స్టోరీల వార్తలు వింటున్నప్పుడు నిజమే కదా అని అనిపించబట్టింది. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో షేకింగ్ చేస్తున్న ఒక లవ్ స్టోరీ వార్తను మీ ముంగటికి పట్టుకొని వచ్చేసిన. చేపల ఫ్రై కాడ పుట్టిన లవ్ ఇప్పుడు లైఫ్లో ఫ్రై అయ్యేటట్టు అయిందట. అసలు ముచ్చటేందో అరుచుకుని వద్దాం పారి. The relationship between two persons in love must be like fish and water, but should not like fish and fisherman అని చెప్పిండు కదా వెనకటి ఒక పెద్ద మనిషి పెదరాయుడు. అంటే ప్రేమించిన వాళ్ళ బంధం శాప నీళ్ళ లెక్క కలిసి ఉండాలి కానీ శాపలు పట్టే జాలారు లెక్క ఉండొద్దు తల్లి. గ్రామర్ తప్పులుంటే సారీ, అసలు అర్థమే లేదంటే క్షమించు అని పెద్ద మనిషి పెదరాయుడు ఎన్నడో చెప్పిండు. కానీ ఈ నడుమ అది లేకనే శానా బంధాలు నీళ్లు లేని మడుగుల చేపల పరిస్థితి అయిపోయి గిలగిల కొట్టుకుంటున్నాయి. ఇక వీళ్ళ స్టోరీ కూడా గట్లనే ఉన్నది. హైదరాబాద్ బార్కాసులు ఉండే ఈ మిరాజ్ ఖానం అనేట ఆమె మెయిన్ రోడ్డు మీద చేపలు ఫ్రై చేసి అమ్ముతుంటుంది. షాయిన్ నగర్లో ఉండే సయ్యద్ జాఫ్రీ అనే ఈ బ్రదరు ఆమె చేసిన చేపల ఫ్రై తిని ప్రేమ ముళ్ళు గట్టిగా గుచ్చుకున్నాడు. నువ్వు చేసే ఫ్రై కాదు, నువ్వంటేనే నాకు ఇష్టం అని చెప్తే పిల్లగాడు అందంగా ఉన్నాడు, సీసీ కెమెరా ఇన్స్టాలేషన్ కొలువు చేస్తున్నాడని ఇక మనం ఇద్దరం చేపలు వాటికి అద్దె కారం మసాలాల లెక్క కలిసిపోయి ఉందామని ఓకే చెప్పిందట. పిల్లగాని ఇంట్లో ఈ సంగతి తెలిసి ఇంట్లోకి రానియకుంటే ఈమింట్లోనే లివ్ ఇన్ రిలేషన్లు ఉన్నారట. ఇక కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా దేశమంతా కార్లనే టూర్లు వేసిరట. అయితే ఒకరి పైసలు ఒకరు వాడుకునే కడలు ఒలిమోపోయిందట. ఇగేమున్నది అలా బంధానికి శాపముళ్ళు కుతికల గుచ్చినట్టు అయిపోయింది. ఇద్దరు పోలీస్ స్టేషన్కి పోయి కేసులు పెట్టుకున్నారు. పిల్లగాడేమో నన్ను మస్తు కొట్టిందని ఏడ్చుకుంటే వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిండు. నన్ను అట్లా బదనాం చేస్తావా అని ఈ పిల్లగాడే నన్ను మోసం చేసిండని ఆమె వీడియోలు తీసి ఎట్లా పెట్టింది. ఇక ఇద్దరిని బాలాపూర్ పోలీసు వాళ్ళు స్టేషన్కి పిలిపించి మీరు ఇద్దరు ఇష్టపడే ఉన్నారు కాబట్టి ఉడుకు నూనె శాప ముక్క లెక్క కూడి ఉండాలి, అంతేగాని లైఫ్ను మాడిపోయిన శాప ముక్క లెక్క చేసుకోవద్దని కౌన్సిలింగ్ కూడా చేసిరట. కానీ ఇద్దరికిద్దరు సరికి రాలే. బాగా ఉడికిన శాప ముక్క లెక్క అలా బంధం కూడా ఇరిగిపోయి వక్కలైపోయింది. నేను తలుసుకుంటే కాలేజీ పిల్లనే లవ్ చేసుకుందును కానీ ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆమెకు జీవితం ఇద్దాం అనుకుంటే నాకే ధమ్కి ఇచ్చింది. ఇసొంటోళ్లను లవ్ చేసి బతుకులు డీప్ ఫ్రై చేసుకోవద్దు బ్రదర్ అని సాటి పోరలకు ఈ బ్రదరు మెసేజ్ ఇస్తుంటే అమ్మాయిలు ప్రేమిస్తే ప్రేమించురు కానీ ఇసొంటి దోకేబాజుగాళ్లకు మనసిచ్చి మనీ ఇచ్చి మోసపోకురు అని ఆమె కూడా వీడియోలు తీసి పెడుతున్నది. శాప ముక్క మీద ఉల్లిగడ్డ నిమ్మకాయ విండుకొని తినేంత కమ్మగుండాలనుకున్న బంధం శాపతోలు తలిగినట్టు షేదు చేసుకున్నారు వీళ్ళు. వీళ్ళ లవ్ స్టోరీ చూసిన జనాలు వీళ్ళని కలిపేతందుకు ఆన్లైన్లో పెద్ద ఉద్యమాలే చేస్తున్నారు ఇప్పుడు.